లక్షల రూపాయలతో దొరికిన క్రిమినల్నా, లేకుంటే రేవంత్ రెడ్డి లెక్క నేనేమన్నా బ్లాక్మెయిలర్నా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి లెక్క నేనేమన్నా ల్యాండ్ గ్రాబర్నా, లేకుంటే రేవంత్ రెడ్డి లాగా నేనేమన్నా చీటర్నా? బాజాబ్తు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి మీద అని నేను అడుగుతా ఉన్నాను. ఓ రోజు అన్యాయంగా పండుగ పుట్ట తీసుకుపోయి రాత్రి ఏందో నేను ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తుంటే ఒక దొంగల్ని ఎత్తుకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. పండుగ రోజు దొంగల్ని ఎత్తుకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారితో మొదలు పెడితే మా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని అందరినీ కూడా పండుగ రోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇయ్యారు కదా పోలీస్ మిత్రులకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మరి పోలీస్ మిత్రులకు పాపం వాళ్ళు పండుగ చేసుకోవద్దా? ఎమ్మెల్యేలు పండుగ చేసుకోవద్దా? పోలీసు వాళ్ళు పండుగ చేసుకోవద్దా? మీడియా పండుగ చేసుకోవద్దా? ఇదేం పద్ధతి? వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? వేలాది మంది పోలీసుని రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది? ఇలా అల్టిమేట్గా ఏంది? ఇవన్నీ చేసి టాపిక్లు డైవర్ట్ చేయాలా, డైవర్షన్ టాక్టిక్స్. ఇవాళ కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండు? రైతుల పక్షాన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలని ఎందుకు మీరు ప్రజలకి ఇస్తలేరు? మీ 6 గ్యారంటీలు 100 రోజుల లోపల ఇస్తా అన్నది ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని. ఇలా రైతులకి రైతు భరోసా మీరు 100 రోజుల లోపల 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏడాది దాకా మీరు అధికారంకి వచ్చి సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా మీరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు ఇంకా రైతులకు 1 రూపాయి కూడా అని అడిగినందుకు నా మీద కేసు పెడుతున్నారు. ఇలా రైతులకి 100% రుణమాఫీ అని మీరు చేసినామని చెప్తా ఉన్నారు. ఆ రుణమాఫీ 100% మీరు చేయలేదు, కేవలం 40 నుంచి 50% మాత్రమే చేసిండ్రు. ఇంకా 50% మంది రైతులకి రుణమాఫీ చేయాల్సింది ఉంది అని నేను గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ రైతులకి 24 గంటల ఫ్రీ కరెంటు అద్భుతంగా ఇవ్వండి అని ఎందుకు ఇస్తలేరు సరిగ్గా నేను అడుగుతున్నా అని నా పైన కేసులు పెడుతున్నారు. ఇవాళ అక్కా చెల్లెలకి మీరు ఇచ్చే 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరు అని నేను గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసు పెడుతున్నారు. ఇలా తాతలకి అవ్వలకి మీరు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు, ఇంకా 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నందుకు నా మీద కేసులు పెడుతున్నారు. ఇలా వికలాంగులకి మీరు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు అని అడిగితే నా మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా కేసీఆర్ కిట్ని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు వాళ్ళకని నేను అడిగితే నా మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా కంటి వెలుగు తాతల అవ్వలకి ఫ్రీగా కంటి సర్జరీసు, ఐ చెకప్లు, ఫ్రీగా గ్లాసులు ఎందుకు ఇస్తలేరు అంటే నా మీద కేసులు పెడతా ఉన్నారు. న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగితే నా మీద కేసులు నా మీద కేసులు ఇస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని 420 హామీలు, ఆయన 6 గ్యారంటీలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఇచ్చే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కేసులకి భయపడేటోడే లేడు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్ అయిపోయిండు. ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఏమిచ్చి అధికారంలోకి వచ్చిర్రు, ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై